డాక్టర్ గారు, నా వయసు 23 సంవత్సరాలు. నాకు టీబీ ఉంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టోటల్ గా చెస్ట్ లో హార్ట్ అంతా బ్లాక్ అయింది. ఈ మధ్య ఎక్స్రే తీసినప్పుడు తెలిసింది. 5 months నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను. పూర్తిగా కోలుకోవటానికి టైం పడుతుందా? మా పేరెంట్స్ నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని గారు సమాధానం అందిస్తారు. టీబీ అనేది ఏ వయసులోనే రావచ్చు. ఒకసారి చిన్నపిల్లలకు కూడా వస్తుంది. క్షయవ్యాధి అంటాం అనమాట. ఇది ఒక ఇన్ఫెక్షన్, క్రిముల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్. అయితే మీరు లెఫ్ట్ సైడ్ అంతా బ్లాక్ అయింది, రైట్ సైడ్ సగం బ్లాక్ అయింది అంటున్నారు కదా. మనకి ఎప్పుడైతే ఊపిరితిత్తులు టీబీ వస్తుందో యూజువల్గా సిమ్టమ్స్ మనకి దగ్గు రావడము, ఫీవర్ రావడము. మామూలుగా మనకి గైడ్ లైన్స్ ప్రకారం చెప్పడం ఏంటంటే 3 వారాల కన్నా దగ్గు ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే కాంటాక్ట్ చేయండి అని అందుకే చెప్తారు. ఎందుకంటే ఇంత పెద్దగా బ్లాక్ అయ్యి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయకూడదు. కొంచెం 2-3 వారాల నుంచి దగ్గున్నా, జ్వరం ఉన్నా, లోపల మామూలు రొటీన్ యాంటీబయాటిక్స్ కానీ రొటీన్ ట్రీట్మెంట్కి కానీ మనకి ఎప్పుడైతే సిమ్టమ్స్ తగ్గలేదో వెంటనే పల్మనాలజిస్ట్ని కాంటాక్ట్ చేయాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి దెబ్బ తగిలితే శరీరం మీద గాయం అయినట్టుగా, మచ్చలు పడినట్టుగా ఊపిరితిత్తుల్లో కూడా ఈ క్షయవ్యాధికి సంబంధించిన క్రిముల వల్ల లోపల ఊపిరితిత్తుల్లో చాలా డ్యామేజ్ అవుతుంది. లోపల మనకి క్యావిటరీ డిసీజ్ అంటారనమాట. అంటే ఊపిరితిత్తులో పెద్ద పెద్ద హోల్స్ అయ్యి పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి రక్తం కక్కుకోవడము, అవన్నీ దగ్గులో అవన్నీ కూడా చూస్తుంటాము. ఈ ఊపిరితిత్తులు ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత చాలా కష్టం మళ్ళీ మామూలుగా ఊపిరితిత్తులు అవ్వాలంటే. కొంతవరకు హీలింగ్ జరుగుతుంది, కానీ ఆ హీలింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పలేం. ఒకసారి పూర్తిగా నయం అవ్వచ్చు, ఒకసారి బాగా స్కార్ ఫామ్ అవచ్చు అనమాట. సో నడిచినప్పుడు కొంత ఆయాసం ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఈ టీబీ జబ్బులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్తో మందులు వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారంటే కొంచెం నయమైంది కదా ఇంత పెద్ద కోర్స్ ఎందుకు అని మధ్యలో మందులు ఆపేయడము, లేదా ఇర్రెగ్యులర్గా వాడడము, మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇవ్వడము, రెగ్యులర్గా చెకప్స్కి రాకపోవడము, ఇట్లాంటి తప్పులు చేస్తుంటారు. అలాంటప్పుడు ఇంకా ఇట్లా లంగ్స్ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు క్రమం తప్పకుండా మందులు వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్లో డాక్టర్ ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ముందు మందులు వాడండి. ఆ తర్వాత ఈ హీలింగ్ అయిన తర్వాత అప్పుడు డెఫినెట్గా మీకు కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అయితే పర్సనల్గా చూస్తే కానీ మనకి కేసు టు కేసు మీది ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది చెప్పలేము. అయితే మీకు వేరే వాళ్ళకి కంటేజియస్ అంటాం అనమాట. అంటే మీ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది మొదట్లో. సో అది ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాతే మీరు పెళ్లి కానీ ఇంకా వేరే ప్లాన్స్ కానీ వేసుకోవాలన్నమాట. సో అది కాకుండా ముందే అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి అంటుకుంటే ఉపయోగం లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా 3 వారాల నుంచి దగ్గు ఉంది అనుకోండి, వెంటనే మీరు సరైన డాక్టర్ని, చెస్ట్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మందులు వాడుకుంటే మనకి డ్యామేజ్ ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు అనమాట. అంటే చిన్న లీజన్ కొంచెం ఒక చోట ఊపిరితిత్తులో లిమిటెడ్గా ఒక చోట ఉన్నప్పుడే మనం మందులై పెట్టుకుంటే అది ఎక్స్టెన్సివ్గా ఒక ఊపిరితిత్తు మొత్తం స్ప్రెడ్ అవ్వడం కానీ, రెండో ఊపిరితిత్తుకి వెళ్ళడం కానీ, హోల్స్ పడడం కానీ ఇట్లాంటివి కాకుండా కాపాడుకోవచ్చు. అది మన చేతుల్లో ఉన్న విషయం. అంటే ఈ కాలంలో మనకి మంచి టెక్నాలజీ ఉంది, డాక్టర్లు ఉన్నారు అందుబాటులో. ఇప్పుడు మీకు అమెరికాలో ఇదే చెప్పు అపాయింట్మెంట్ కావాలంటే 3 నెలలు పడుతుంది. ఇక్కడ అలా కాదు, మీరు సాయంత్రం కావాలంటే సాయంత్రం డాక్టర్ని కలవచ్చు. సో మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే, అంటే ఒక డాక్టర్ దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు రొటీన్లీ అంటే వెంటనే డాక్టర్ షాపింగ్ చేయడం కాకుండా మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉందని చెప్పాలి. లేదు వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు పెద్ద సెంటర్కి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి. అలా వదిలేసి ఏదో ఒకట్లే అని మందులు సరిగ్గా వాడక చేస్తే మాత్రం ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతుంది. టీబీ జబ్బు అనేది 100% క్యూరబుల్. కానీ అంత చక్కగా మందులతో క్యూర్ అయ్యే జబ్బుని డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, లేదా సరిగ్గా మందులు రాయకపోవడం వల్ల కానీ, మందులు వాడకపోవడం వల్ల కానీ ప్రాణాంతకమైన జబ్బుగా మార్చుకుంటున్నారు ఇప్పుడు. సో మనకి క్యూర్ ఉంది, టీబీకి మంచి మందులు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కూడా మనకి ఫ్రీ సప్లై ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా ఇప్పటికీ కూడా మన దేశంలో టీబీ అనేది చాలా పెద్ద జబ్బు. ఎన్నో డెత్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం, ప్రతిరోజు. అందుకని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడము, అవసరం బట్టి వెంటనే కాంటాక్ట్ చేసుకుంటే కనుక ఇట్లా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది.